వెల్కమ్ టు సమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల, పులిచెర్ల మండలం దేవళంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఉత్సవాల్లో రథోత్సవము, కళ్యాణోత్సవం, పార్వేట ఉత్సవాలు ప్రసిద్ధి చెందినటువంటివి. స్వామివారి బ్రహ్మోత్సవాలను చూడ్డానికి వచ్చేటువంటి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చేటువంటి దైవమని భక్తుల మాటల్లో చెప్తూ ఉన్నారు. ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగినటువంటి కార్యక్రమాలను గురించి అర్చక స్వాముల వారు, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం యొక్క ప్రాశస్త్యం గురించి భక్తులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యో నమామ్యహం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారు 1000 ఏండ్లుగా స్వామివారి ఇక్కడ చరిత్ర కలిగిన స్వామి. అహోబల రాజుల కాలంలో స్వామివారిని ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా గుడి శిథిలావస్థకైన తర్వాత స్వామిని మళ్ళా 2005లో జీర్ణోద్ధారణ చేసి స్వామివారిని పునఃప్రతిష్టాపన జరిగితే చిన్నజీర స్వామి ద్వారా ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసినాము. తర్వాత స్వామివారికి ప్రతి సంవత్సరము పాల్గొన్న మాసంలో స్వామివారికి స్వాతి నక్షత్రానికి చక్ర స్నానం వచ్చేట్టుగా ముందు కాలము నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కర్ణాటక నుంచి ప్రదేశం నుంచి వచ్చే భక్తులు ఇక్కడ స్వామివారికి రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఉదయము తిరుమలకు కాలినడకన స్వామివారు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని కొలుచుకొని ఆ స్వామి ముక్కుబడులు తీర్చుకొని ఎంతో వైభవంగా స్వామి విరాజులుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దేవళంపేట యందు చోళరాజుల కాలంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పురాతనమైన గుడిని, శిథిలావస్థలో ఉన్న గుడిని బివి రెడ్డి అండ్ సన్స్ వారు పునరుద్ధరించి గుడి దగ్గర కైంకర్యాలు జరపాలనే ఉద్దేశంతో మేమందరం ఆలయ కమిటీ కాకుండా ఉత్సవ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మేమందరం రాత్రింబొగలు కష్టపడి ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నాం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో హైలైట్గా అన్నదాన కార్యక్రమం, స్వామివారి కైంకర్యాలు చూసి మహా ಉತ್ಸಾಹಂతో ಭಕ್ತರು ರಾವడం ಜరుగుతుంది. ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ದಿವ್ಯಶ್ರೀ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು. ಪ್ರತಿ ವರ್ಷ ಇಲ್ಲಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವಗಳು ಅದ್ದೂರಿಯಿಂದ ನಡೆಯುತ್ತೆ. 9 ದಿನನೂ ಒಂದೊಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುತ್ತೆ. ದೇವ್ರನ್ನ ನೋಡೋದಕ್ಕೆ 2 ಕಣ್ಣು ಸಾಲಲ್ಲ ಅನ್ನೋಷ್ಟು ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯುತ್ತೆ. ಇಲ್ಲಿ ಏನ್ కోరుకుండ్రును ఖండిత ನಡೆಯುವಷ್ಟು పవాడ ನಡೆಯುತ್ತೆ. ಇಲ್ಲಿ 400 శతాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ దేవుడు వెలిసి ఉన్నాడు. ఆ కాలం నుంచి కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవుడుగా అందరికీ భక్తులకు నమ్మకము, భక్తులకు అందరికీ కోరుకున్న కోరికలన్నీ తీర్చే దైవంగా అందరికీ మంచి నమ్మకం కలిగిన దేవుడు. 10 రోజులు బ్రహ్మోత్సవాలు నిత్యము ఊరేగింపు సేవలు, పల్లకి గ్రామోత్సవాలు జరుగుతాయి. దీనికి చాలా మంది దాతలు సహకరించినారు. ఈ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సహకరించి గుడికి వచ్చి భక్తాదులందరూ కూడా దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచి ఈ 10 రోజులు కంకణాలు కట్టుకొని కార్యక్రమాలన్నీ ముందుండి జగోజ్జయంగా జరిపించినారు. భక్తాదులందరికీ ధన్యవాదాలు. దాతలకందరికీ కూడా మరో ముఖ్యంగా విన్నపము, వాళ్ళందరికీ కూడా ఈ లక్ష్మీ దేవదేవుడు వాళ్ళ ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు వాళ్ళందరిపైన కలగాలని కోరుతున్నాము.